అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ చిగురువెల్లి, మాలమాట రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రకోన మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాల పైబడి పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, ముఖ్యంగా అది ఆల్రెడీ 5-6 సంవత్సరాల క్రితం కప్పెట్టేశారు బట్టు చెరువులో. అంటే నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో 3 వింగ్స్ ఉన్నాయి, 3 బిట్స్ ఉన్నాయి. ఈ 3 బిట్లలో పల్లంకూరు దగ్గర జనపిల్లలు ఇల్లు దాటిన తర్వాత అదొకటి, ఆ బిట్ కప్పెట్టేసి ఆల్రెడీ పేద ప్రజలకు పంచేశారు. నెంబర్ 2 బట్టు చెరువు కూడా అలాగే కప్పెట్టేశారు, పేద ప్రజలకు పంచలేదు. నెంబర్ 3 సిగిరిమలవారిపేట ఒడ్డువారిపేట మధ్యలో ఒకటి ఉంది, 22 ఎకరాలు 23 ఎకరాలు ఉంది, అది కప్పెట్టాలి. ఈ 2 కప్పెట్టారు, అది ఇంకా కప్పెట్టలేదు. ఆ సిగిరిమలపేట ఒడ్డులపేట మధ్యలో 23 ఎకరాలు దాన్ని పక్కన పెడితే ప్రజెంట్ 2 బిట్లలో కూడా ఒక బిట్ కప్పెట్టేసింది మొత్తం లబ్ధిదారులు అందరూ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు బట్టు చెరువుది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈ బట్టు చెరువుది ఖచ్చితంగా లబ్ధిదారులు అందరూ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. బట్టు చెరువు వాస్తవ్యులు అందరూ కూడా, ఎందుకంటే మీకు చాలామందికి కూడా ఇల్లులు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఆ బట్టు చెరువులో ఆ దేవుడి మంజు స్థలాన్ని పేద ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవట్లేదంటే నాకు అర్థమైంది ఏంటంటే, లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లులు ఉన్నాయి కనుకే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు దాన్ని. కనుక ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎవరైతే లబ్ధిదారులు, అంటే కొత్త సిస్టమ్ మార్చండి అంతా. ఇప్పుడు లబ్ధిదారులు పాత పేర్లు అన్నీ తీసేయండి, కొత్త పేర్లు. ఎవరికైతే నివాసం లేదో, ఎవరికైతే ఇల్లు అత్యవసరమో వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఈ మీడియా ద్వారా నేను బట్టు చెరువు గ్రామ ప్రజలకు చెప్తున్నాను. అదేవిధంగా మీరు డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే పక్షంలో, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అంటున్నానంటే, అది ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళ పేర్ల మీదే వచ్చినాయి కాబట్టి వాళ్ళు తీసుకోరు, ఎదరోళ్ళకి ఇవ్వనివ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పరంగా అవ్వాలంటే ఖచ్చితంగా ఏ లబ్ధిదారుల పేరైతే ఉందో వాళ్ళకే ఇస్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళకి ఇల్లు అవసరం లేదు కాబట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు. ప్రజెంట్ ఇల్లు అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని మనిషికొచ్చి 3 సెంట్లు చొప్పున లేకపోతే 2.5 సెంట్లు చొప్పున కొలుసుకుని ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. లేని పక్షంలో మీకు ఆ స్థలాన్ని మీరు ఆక్యుపై చేసుకుని ఇల్లులు కట్టుకోలేను అన్న పక్షంలో ఖచ్చితంగా నాకు తెలియజేయండి. 9866246223 లేక 9949996632 దీనికి కాల్ చేయండి. మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకోండి. నేను వచ్చి దగ్గరుండి అది లబ్ధిదారులకి అందే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మనకి ఇవ్వదు. ఖచ్చితంగా ఇల్లు ఎవరికైతే అవసరమో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకోమని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై